నకిలీ మద్యం కేసులో ఎవరో ఒకరిని కేసులో ఇరికించాలని కుట్ర చేశారన్న వైసీపీ నేత జోగి రమేష్ మాటలకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు దోచుకున్నట్లు ఆధారాలతో పట్టుబడ్డారని, ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఓ కొత్త కథను సృష్టిస్తున్నారన్నారు. సిట్టేశావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు. సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చోడు. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ జనార్దన్ రావు మళ్ళీ చెప్పాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే. జోగి రమేష్ ప్రోత్బలంతోనే ఆఫ్రికా వెళ్ళాను, అక్కడే నేర్చుకుని వచ్చాను, మళ్ళీ ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట చేయాలనేది మా పథకం. ఇన్ఫర్మేషన్, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేషే అని జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ రోజున మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎక్సైజ్ కుంభకోణంలో మీరంతా కూడా మూల్యం చెల్లించబోతా ఉన్నారు. నువ్వు కూడా అగ్రికల్చర్ భూములు కోర్టులో ఉంటే ఆ భూములు కొని నువ్వు కూడా కేసులు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఇవాళ మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటి కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతుంది, అన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు.